హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు తాజా సమాచారం అండి. పీఆర్సీ, టీఏ, టీఆర్, ఈహెచ్ఎస్ వీటికి సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఉద్యోగులకు వరంగా హెల్త్ స్కీమ్ అండి. ప్రతిపాదనను రూపొందించినటువంటి ఉద్యోగులు జేఏసీ. రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యుల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్‌ను అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ కోరింది. ఈ మేరకు వివిధ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి నూతన ఈహెచ్ఎస్ విధానం అమలు కోసం ఒక ముసాయిదాను రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను వైద్య శాఖ మంత్రి దామోదర రాజా నరసింహకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి, జేఏసీ నాయకులు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా లచ్చిరెడ్డి ప్రస్తావనలో అవుతున్నటువంటి హెల్త్ స్కీమ్‌లో ఉన్న లోటుపాట్లు, కొత్తగా ప్రతిపాదించినటువంటి హెల్త్ స్కీమ్‌తో ఉద్యోగులు కలిగే ప్రయోజనాలు, తద్వారా ఉద్యోగులకు వచ్చే మంచి పేరు గుర్తించి మంత్రికి అయితే వివరించారు. కొత్త ప్రతిపాదనతో ప్రభుత్వానికి భారం లేకుండా, ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అదే వైద్య సేవల గురించి మంత్రి దృష్టికి అయితే తీసుకుని వెళ్లారు. దీంతో గత ప్రభుత్వం తీసుకుని వచ్చినటువంటి జీవో నెంబర్ 317తో ఉద్యోగులు పడుతున్న కష్ట నష్టాల గురించి మంత్రికి వివరించారు. వెంటనే ఈ జీవో నెంబర్ 117ను అయితే రద్దు చేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని అయితే మంత్రిని కోరారు. ప్రస్తుత విధానంతో ఉన్నటువంటి సమస్యలు ఏంటంటే, ప్రస్తుత మెడికల్ రియంబర్స్మెంట్ విధానం వల్ల ఆపద సమయంలో ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయంలో ముందుగా ప్రభుత్వం పేర్కొన్నటువంటి రెఫరల్ హాస్పిటల్స్‌కు వెళ్ళవలసి వస్తోంది. చికిత్స కోసం ఉద్యోగులు ముందుగా అధిక వడ్డీలకు అప్పులు చేసి హాస్పిటల్స్‌లో అయితే క్యాష్ కట్టాల్సి వస్తోంది. ఒకవేళ ఇంటికి పెద్దయిన ఉద్యోగి ఆసుపత్రిలో చేరితే చికిత్స కోసం డబ్బులు సర్దుబాటు చేసేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులైతే పడుతూ ఉన్నారు. పైగా రీయింబర్స్‌మెంట్ విధానాన్ని 2,00,000కే పరిమితం చేసే సీలింగ్ ఉంది. చికిత్సకు అంతకంటే ఎక్కువ ఖర్చయితే రిలాక్సేషన్ పొందేందుకు సౌండింగ్ కమిటీని ఆశ్రయించాల్సి వస్తుంది. చికిత్స కోసం అప్పులు తెచ్చి హాస్పిటల్‌లో ఖర్చు చేసిన తర్వాత మళ్ళీ ఆ డబ్బును ప్రభుత్వం తిరిగి పొందేందుకు రీయింబర్స్‌మెంట్ ఏడాది నుంచి 2 ఏళ్ల సమయం అయితే పడుతోంది. సో, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే పరిస్థితి ఈ విధంగా ప్రస్తుత పరిస్థితుల్లో సమస్యలు ఇలా తలెత్తుతున్నాయి. ఇక పీఆర్సీ 2018 చేసిన సిఫార్సులు ఎలా ఉన్నాయంటే, మెడికల్ రియంబర్స్‌మెంట్ విధానంలో ఈహెచ్ఎస్ అమలు కోసం 2018 పీఆర్సీ ఒక ప్రతిపాదన చేసింది. ఈహెచ్ఎస్ కోసం ఉద్యోగుల, పెన్షనర్ల బేసిక్ పే నుంచి 1% వసూలు చేయాలనైతే సూచించింది. కొన్ని ఉద్యోగ సంఘాలు, కొందరు ఉద్యోగులు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అధిక వేతనం ఉన్నవారు వారి 1% వసూలు చేయడం చాలా ఎక్కువని కొందరు అంటున్నారు. ఉద్యోగ సభ్యుల సంఖ్యను పరిగణలోకి తీసుకోవాలన్నారు. మంత్రిని కలిసిన వారిలో కార్యక్రమంలో డాక్టర్ నిర్మల, కె. రామకృష్ణ, డాక్టర్ కత్తి జనార్దన్, దర్శన్ గౌడ్, ఎస్. రాములు, డాక్టర్ వంశీకృష్ణ తదితరులైతే పాల్గొన్నారు. ప్రతిపాదనలో కీలక అంశాలు: తెలంగాణలో ప్రస్తుతం 3,06,000 ఉద్యోగులు, ఉపాధ్యాయులు వచ్చేసి 2,00,000. ఉద్యోగులు, ఉపాధ్యాయులు 3,06,000, పెన్షనర్లు వచ్చేసి 2,88,415 మంది అయితే ఉన్నారు. ఉద్యోగుల మెడికల్ రియంబర్స్‌మెంట్ కోసం నెలకు 40 కోట్ల మేర ఖర్చు అయితే చేస్తుంది ప్రభుత్వము. నూతన ఈహెచ్ఎస్‌లో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్యానెల్ చేసి హాస్పిటల్‌లో పూర్తి స్థాయి నగదు రహిత వైద్యాన్ని అందించాలి. వైద్య చికిత్సకు అయ్యే ఖర్చుపై ఎలాంటి పరిమితి అంటే సీలింగ్ విధించకూడదు. అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్ సొసైటీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఈ విధానాన్ని అమలు చేయాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు చెల్లించే మొత్తం
వారి పే స్లిప్ లేదా పెన్షన్ స్లిప్లో డిడక్షన్గా నమోదు కావాలి. ప్రభుత్వం చెల్లించే మొత్తం కూడా ఎర్నింగ్స్లో నమోదు చేసుకోవాలి. ఇక సంబంధిత డీడీఓ లేదా పిఆర్ఓ ఈ మొత్తాన్ని ప్రతి నెల ఈహెచ్ఎస్ ఖాతాలో జమ చేయాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడినటువంటి స్టీరింగ్ కమిటీ ఈహెచ్ఎస్ అమలును పర్యవేక్షించాలి.